మీ అందరికీ గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అనేది, చంద్రబాబు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు, బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పారు. బీజేపీ పార్టీకి ఓటేయండి, మేము అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పారు. చంద్రబాబు గారేమో 10 సంవత్సరాలు కూడా సరిపోదు, మాకు 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అని చెప్పారు. తీరా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక స్పెషల్ స్టేటస్ కోసమే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి బీజేపీ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు కూడా అనుభవించి ఆఖరికి ఒక్కసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు ఒక్కసారి కూడా ఒక్క ఉద్యమము కూడా చేయలేదు స్పెషల్ స్టేటస్ కోసం. ఏది 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అన్న పెద్ద మనిషి ఒక్కసారి కూడా ఒక్క నిజమైన ఉద్యమము కూడా స్పెషల్ స్టేటస్ కోసం చేసింది లేదు. ఆఖరికి ఆ రోజు ప్రతిపక్షాలు ప్రజలు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడితే ఆ రోజు వాళ్ళను కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అని నేనంటే, జగన్ రెడ్డి గారు అని నేనంటే వైసీపీలో వాళ్ళకు నచ్చట్లేదు కనుక జగన్ అన్న గారనే అన్నాం. నాకేమంటున్నారు అప్పుడు ప్రతిపక్ష పార్టీ లీడర్ గా ఉన్న జగనన్న గారేమో స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడారు, ప్రతిరోజు కొట్లాడారు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము, టీడీపీ పార్టీ ఎంపీలను కూడా స్వాగతించి అందరం కలిసి రాజీనామాలు చేద్దాము, అందరూ రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అని సవాల్ చేశారు జగనన్న గారు టీడీపీ పార్టీ. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడైనా ఒక్కసారైనా జగనన్న గారు స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడారా? ఎప్పుడైనా ఒకసారైనా స్పెషల్ స్టేటస్ గురించి నిలదీశారా? ఎందుకు అని అడుగుతున్నా. స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టినట్టే కదా. స్పెషల్ స్టేటస్ అన్నది వస్తే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఎందుకంటే రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, పెద్ద పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు అవి ఏమీ రాలేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు, అసలు పెద్ద పరిశ్రమలు ఎక్కడా కనిపించవు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలైనా వస్తున్నాయా అంటే జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టుమని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేసాం, ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో, కష్టపడి చదివించాం, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా చదివినాక ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుక ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడ పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు,
వచ్చిన ఒక్కరు పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తగలేస్తారంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లని పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుందన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి సంపాదించిన డబ్బులు పోయి ఏది మిగడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా